హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి మోరల్ స్టోరీ చెప్పబోతున్నాను. అదేంటంటే, వనదేవత కట్టెలు కొట్టేవాడు. అనగనగా ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను రోజు అడవికి పోయి కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవించేవాడు. ఒకరోజు ఆ కట్టెలు కొట్టేవాడు తన ఇనుప గొడ్డలితో నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు కొమ్మను నరుకుతున్నాడు. అకస్మాత్తుగా అతని గొడ్డలి నదిలో పడిపోయింది. అయ్యో, నా గొడ్డలి నదిలో పడిపోయింది, దేవుడా, నా గొడ్డలు నాకు ప్రసాదించు, నా గొడ్డలు తిరిగి నాకు మళ్ళీ దొరికేలా చెయ్యి అని దేవుడిని ప్రార్థించాడు. కొంతసేపటికి వనదేవత ప్రత్యక్షమై అతనికి బంగారు గొడ్డలని ఇవ్వబోయింది. అతను, ఇది నా గొడ్డలు కాదు అన్నాడు. ఆ వనదేవత అదృశ్యమై తర్వాత వెండి గొడ్డలతో తిరిగి వచ్చింది. మళ్ళీ, ఇది నా గొడ్డలు కాదు అన్నాడు. చివరిగా వనదేవత నది నుండి తన ఇనప గొడ్డలను తనకి తిరిగి ఇచ్చింది. కట్టెలు కొట్టేవాడు ఎంతో సంతోషంగా, ఇది నా గొడ్డలి అని అన్నాడు. వనదేవతకు ధన్యవాదాలు కూడా తెలిపాడు. నీ నిజాయితీకి మెచ్చి నేను నీకు ఈ 3 బంగారు, వెండి, ఇనుప గొడ్డళ్ళు ఇచ్చేస్తున్నాను అని వనదేవత కట్టెలు కొట్టేవానికి ఆ 3 గొడ్డళ్ళు ఇచ్చింది. దానితో ఆ కట్టెలు కొట్టేవాడు ఎంతో సంతోషించాడు. దీని నుండి మనం ఏం నేర్చుకున్నాం ఫ్రెండ్స్? ఈ స్టోరీ ద్వారా నీతి ఏంటంటే, నిజాయితీ ఉత్తమ విధానం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.